ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ జ్వరాలు ప్రజలపై పంజా విసురుతున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నెల రోజుల్లో 796 మంది జ్వరాల బారిన పడ్డారు. గవర్నమెంట్ హాస్పిటల్లో 28 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఆదివాసీల బిడ్డలకు వైద్యం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న DMHO నరేంద్ర రాథోడ్తో అంజయ్య ఫేస్ టు ఫేస్. జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ఏదైతే 28 డెంగ్యూ కేసులు నమోదు కావడం జరిగింది. అయితే డెంగ్యూ కేసులను అదేవిధంగా వైరల్ ఫీవర్స్ను ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ జిల్లా DMHO నరేందర్ రాథోడ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా డెంగ్యూ విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈసారి డెంగ్యూ కేసెస్ పాజిటివ్ చాలా తక్కువ ఉన్నది. ఇది మేము నివారించడానికి ఇప్పటికే మేము June 23 నుంచి ట్రైబల్ ఏరియాలో ఫీవర్ సర్వే కేసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఫీవర్ కేసెస్లో ప్రతి మా దగ్గర 990 మెంబర్స్ ఆశా వర్కర్స్ ఉన్నారు. ప్రతి ఆశా వర్కర్స్ డైలీ 25 హౌజెస్ విజిట్ చేయడం జరుగుతుంది. అందులో ఫీవర్ సర్వే జరుగుతుంది. దానికి మానిటర్ చేయడానికి సూపర్వైజర్స్, ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మేము ఇప్పటివరకు 1,35,000 హౌజెస్ వరకు మేము సర్వే చేయడం జరిగింది. ఈ మొత్తం గత జూన్ నుంచి ఇప్పటివరకు చూసుకుంటే మాకు 786 ఫీవర్ కేసెస్ రికార్డ్ అయింది. సో అలాగే మా దగ్గర ఇప్పుడు ప్రతి హ్యాబిటేషన్లో జన్మన్ ద్వారా 13 వెహికల్స్ ప్రతి ట్రైబల్ హ్యాబిటేషన్ ఏదైతే PVTG విలేజెస్లో డైలీ మెడికల్ క్యాంప్ జరుగుతుంది. దాంతోపాటు ఓన్లీ PVTG విలేజెస్ కాకుండా ఈ 13 వెహికల్స్ ఇంకా 2 అదనపు హ్యాబిటేషన్స్ కూడా కవర్ చేస్తారు. అంటే దాదాపు 40 విలేజెస్ని పర్ డే ఈ వెహికల్ కవర్ చేస్తుంది. ప్రతి విలేజ్ని తిరగని విలేజ్ అనేది లేదు. ప్రతి చోట మేము అలారమింగ్గా ఉన్నాము. ఇక్కడ అంటే ప్రధానంగా ఇప్పటివరకు జిల్లాలో డెంగ్యూ కేసెస్ ఎన్ని నమోదయ్యాయి, అదేవిధంగా టైఫాయిడ్ ఎన్ని, మలేరియా ఎన్ని కేసెస్ నమోదయ్యాయి? జనవరి నుంచి ఇప్పటికీ చూసుకుంటే మనకు డెంగ్యూ కేసెస్ 28 కేసెస్ అనేది, ఇదే మనం గత సంవత్సరం చేసుకుంటే మనకు 35 కేసెస్ అనేది నమోదు చేయడం జరిగింది. కంపేటివ్లీ తక్కువనే ఉన్నాయని అనుకోవచ్చు. అదేవిధంగా మాకు టైఫాయిడ్ కేసెస్ 7 కేసెస్ అయింది. మలేరియా కేసెస్ 1, అది కూడా హైదరాబాద్లో తను అక్కడ రిమ్స్లో అడ్మిట్ చేస్తే పరీక్ష చేస్తే ఒక కేసు, అది కూడా ప్లాస్మోడియం వైవాక్స్ అనేది మనకు రూల్ అవుట్ అయింది. అదే కదా డేంజరస్ ఏం కాదు. పేషెంట్ కూడా రికవరీ అయ్యారు. ఆ విలేజెస్లో కూడా మనం పిన్ పాయింట్ యాక్టివిటీస్ ఎక్కడైతే వీళ్ళ పాజిటివ్ వచ్చిందో సరౌండింగ్ ఒక 50 హౌజెస్ అన్నిటికీ ఇప్పుడు స్ప్రే చేయడం అయితే ఏంది, తర్వాత డ్రై డే యాక్టివిటీస్ చేయడం అయితే మొత్తం క్యాంపు ఫీవర్ సర్వే చేయడం జరిగింది. ప్రధానంగా డెంగ్యూ కేసెస్ ఏ ప్రాంతాల్లో వస్తున్నాయి, ఆ వచ్చిన ప్రాంతాల్లో ఏ విధమైన నివారణ చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా మనకు అర్బన్ కేసుల ఏరియాలోనే ఎక్కువ కేసెస్, అర్బన్ స్లమ్ ఏరియాలో. ఇప్పుడు అవుట్ ఆఫ్ 28లో 13 కేసెస్ అర్బన్లో వచ్చింది. దానికోసం అర్బన్కి ప్రత్యేకమైన మేము అర్బన్ యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది. టోటల్ అర్బన్లో మనకు 49 వార్డ్స్ ఉన్నాయి. 49 వార్డ్స్లో ఒక 6 టీమ్ ఏర్పాటు చేసుకొని 6 టీంలో మెప్మా కానీ తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది మరి వైద్య సిబ్బందితో మా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం వాళ్ళకు వార్డ్ కేటాయించడం జరిగింది. ఇక్కడ కూడా ఎక్కడైతే హై ఉందో అక్కడ ప్రతి ఇప్పుడు రూరల్లో ఎట్లా చేస్తున్నాం ఇక్కడ కూడా మనం ఆశా వర్కర్స్ తోటి 25 హౌజెస్ డైలీ సర్వే చేయడం, తర్వాత వీక్లీ 3 days పర్టికులర్గా ప్రతి విలేజ్ ప్రతి హౌస్ టు హౌస్ తిరిగేసి యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. మేము అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళతో కోఆర్డినేషన్ మీటింగ్స్ ఎవ్రీ వీక్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ప్రధానంగా 796 ఏదైతే జ్వరాలకు సంబంధించిన కేసులు, ఇందులో ఏమైనా మరణాలు ఉన్నాయా? లేదు, మరణాలు ఏమైనా ఉన్నాయో అవి సాధారణ జ్వరాలు. ఏంటంటే వైరల్ ఈ సీజన్లో కామన్గా వచ్చే ఇది మామూలుగా ట్రైబల్ జిల్లా, ఇక్కడ కామన్గా కొందరికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఇక్కడ మనకు ఎన్విరాన్మెంట్లో కూడా వాళ్ళకు అవగాహన లేక కొందరు పరిసరాల పరిశుభ్రత పెట్టుకోకుండా చేయడం వల్ల కొన్ని వచ్చినా కానీ అవి అన్నీ నార్మల్ వైరల్ ఫీవరే, సీజనల్గా వచ్చే డిసీజెస్. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అనేది ఎప్పటికప్పుడు మేము ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఏమైనా మందుల కొరత అట్లాంటిది ఏమైనా ఉందా సార్? లేదండి, మందుల కొరత ఎప్పటికప్పటికి మా కలెక్టర్ గారు రివ్యూ చేస్తూ ఉంటారు. మేము ఆల్రెడీ ప్రతి PHCలో ఒక 2 months అడ్వాన్స్గా మనం ఏదైతే సీజనల్ ఎసెన్షియల్ మెడిసిన్స్ కూడా మాకు చేయడం జరుగుతుంది. ఎక్కడైతే తక్కువ ఉందో మేము ఇమీడియట్ రివ్యూ చేసుకొని వాళ్ళకి ఇండియన్ CDS నుంచి కూడా మేము ఇప్పించడం జరుగుతుంది. ప్రధానంగా 796 జ్వరాల కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు. గత ఏడాదితో పోల్చి చూసుకుంటే ఈ సంవత్సరం తగ్గిందా, ఎట్లా ఉంది? ఇది మామూలుగా నేను చూసుకుంటే తగ్గినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం 1000 వరకు కూడా పోయింది మనకు. ముఖ్యంగా ఇప్పుడు జూలై ఆగస్టు నెలలో సాధారణంగా వచ్చి ఈ జ్వరాలు అనేది పెద్ద వైరల్ జ్వరం 1-2 days వచ్చేసి తగ్గే జ్వరాలు. కానీ ఇది ఏదైతే మనకు డెంగ్యూ కేసెస్, హిమోరేజిక్ డెంగ్యూ కానీ
ప్లాస్మోడియం పల్స్ అట్లాంటి జ్వరాలు కావే, సాధారణంగా వచ్చే జ్వరం కాబట్టి దానికి అంతగా అలార్మింగ్ ఏం భయపడే అవసరం లేదు. మరి పెరుగుతున్నాయని చెప్పేసి ప్రజలు కూడా భయపడే అవసరం లేదు. వాళ్ళు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ లేదో చేయగలుగుతామో ఎవరు వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఫ్రైడే డ్రైడే చేయడం వల్ల కూడా మనం దానికి ఇంకా మనం తగ్గించచ్చు. ఇది ఆదిలాబాద్ జిల్లాలో డెంగ్యూ కేసులు అక్కడక్కడ నమోదవుతున్నాయి. నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డెంగ్యూ కేసెస్ 13 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ అప్రమత్తంగా ఉన్నాం. అదేవిధంగా ఇదే అప్రమత్తతను జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తున్నామని డిఎంహెచ్ఓ చెప్తున్నారు. కెమెరామెన్ బిట్టల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.